ఎవరైతే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు 37 రోజులకు చేరింది. అయితే 37 రోజులు చేరినా సరే గానీ ఎక్కడ ఎటువంటి పాప ఆచూకీ అయితే దొరకనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అయితే ఈరోజు ప్రత్యేకించి తునికి సంబంధించిన శివాలయం అయితే ఇక్కడ శివాలయం దగ్గర ఆరుద్ర నక్షత్రం పాపది ఆరుద్ర నక్షత్రం కావడంతో కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ పూజలు చేపిస్తూ అంటే ఈ పరిస్థితిలోనైనా పాప దొరికే అవకాశం ఉందా అని కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా గణేష్ భవాని అయితే పూజలు అయితే జరిపించారు. అయితే ఇక్కడ ఈ శివాలయానికి సంబంధించి పంతులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒకసారి పంతులు గారు ఏం చెప్తారో చూద్దాం. అయితే ఈ రోజుకి 37 రోజులు కావస్తున్నా సరే కానీ ఎక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కానీ ఆచూకీ కానీ దొరకనటువంటి పరిస్థితి అయితే మనకైతే ఇక్కడ నెలకొంది. అయితే అన్ని విధాల పోలీస్ బలగాలు కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కానివ్వండి, ఏదైతే ప్రత్యేకించి డ్రోన్ల సాయంతో కూడా ఎక్కడ వెతికినప్పటికీ ఎక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అయితే దీనికి సంబంధించి మనకి ఈ తునికి సంబంధించి ఈ పూజారి గారు అయితే మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆరుద్ర నక్షత్రం కావడంతో ఇప్పటి వరకు వెతికినటువంటి 37 రోజులు అయినా ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ అయితే దొరకలేదు. మీరేం చెప్పదలుచుకున్నారు పూజారి గారు? ఏదైనా ఈ విషయం చాలా బాధ పడవలసిన విషయం, కానీ నెలలు అయిపోయినప్పటికీ కూడా కనీసం ఎక్కడ ఎంత ప్రయత్నించినా గవర్నమెంట్ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది పాపం. అలాగే ట్రస్టుల వాళ్ళు అందరూ సహకారం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ వాళ్ళ గురించి వాళ్ళ ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడు యొక్క మహాపర్వదినం, చతుర్దశి, ఆరుద్ర, సోమవారం అన్నీ కలిసి రావు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి వస్తే ఒకటి రాదు. అంచేత ఇవాళ ఇక్కడ స్వయంభూ ఉమారామలింగేశ్వరుడికి విశేషంగా ఇవాళ మహాప్రదోషంలో నందికి ఈశ్వరుడికి ఏకకాలంలో అభిషేకం జరిగేటువంటి మహాపుణ్యదినం క్షేత్రం. ఇలాంటి రోజుని ఇక్కడికి పరమేశ్వరుడు ఆ జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకురావడం, అలాగే పరమేశ్వరుని అభిషేకించడం, ఇదంతా కూడా దైవికంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మామూలుగా మనకు తెలియదు, అది కాకతాళికంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగా ఈశ్వర కటాక్షంతో ఖచ్చితంగా ఈ పరమేశ్వరుడి మీద వాళ్ళు యథాశక్తిగా అభిషేకించారు కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహంతో ఇవాళ కూడా ఆరుద్ర అయింది. నా జ్ఞానేశ్వరుది కూడా ఆరుద్రే కాబట్టి ఆ ఈశ్వర కటాక్షంతో అమ్మాయి ఒక 10-15 రోజుల్లో ఆ ఆరాధన వల్ల ఆ ఈశ్వరుడే తిరిగి వస్తాడని, ఈశ్వరుడే తిరిగి తీసుకొస్తాడని ఖచ్చితంగా పరమేశ్వర అనుగ్రహంతో గురు కటాక్షంతో చెబుతున్నమాట. అయితే ఎంతోమంది జ్యోతిష్యుల దగ్గర కూడా తిరగడం జరిగింది. మళ్ళీ చివరికి ఈరోజు ఆరుద్ర నక్షత్రం మంచి రోజు కావడంతో ఈ పాపది కూడా ఆరుద్ర నక్షత్రం మీ భరోసా ఇచ్చారు, తప్పకుండా తిరిగి వస్తుందని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఈ పర్వదినాన ఇలాంటి పర్వదినాన మనం చెప్పుకోదగ్గ ఏమున్నాయి? పర్వదినంలో పరమేశ్వరుడు ఆరాధనే ప్రధానమైన విషయం. కానీ ఈ పర్వదినంలో ఈ బాధతో ఉన్న ఈ తల్లిదండ్రులు ఆ శిశువు గురించి ఆ ఈశ్వర క్షేత్రానికి చేరడం, మన పరమేశ్వరుని దర్శించడం అదొక శుభ సాంకేతం అంటారు. దాన్ని శుభానికి అంకురార్పణ అంటారు. అలాగా ఈ పరమేశ్వరుడు ఎంతమందినో ఎన్నో కష్టాల నుంచి తీర్చిన పరమేశ్వరుడు ఆయన మన రామలింగేశ్వరుడు. అంచేత ఆ జ్ఞానేశ్వరుని కూడా ఆ పరదేవతా పరమేశ్వరుడు శీఘ్రంగా తీసుకొస్తుందనే నాకెందుకో మనస్సు మా గురు కటాక్షంతో ఈశ్వర సంకల్పంతో చెప్తున్నమాట. అయితే ఇక్కడ బ్రహ్మగారు చెప్పినటువంటి మాటలు కూడా మనం విన్నాం పూర్తిగా. అయితే తప్పకుండా పాప ఈ 10-15 రోజుల్లో తిరిగి వస్తుందని కూడా బ్రహ్మగారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు పర్వదినం మంచి దినం. ఈరోజు తల్లిదండ్రులు కూడా ఇక్కడికి రావడం, ఈ పూజలు చేయించడం అనేది కూడా చాలా బ్రహ్మాండమైన రోజు. పాప ఖచ్చితంగా మీ దగ్గరికి తిరిగి వస్తుంది, ఆ పరమశివుడే మీ దగ్గరకు తీసుకొస్తాడని కూడా ఇక్కడైతే పంతులు గారు అయితే చెప్పడం జరిగింది. ఈరోజు పర్వదినం మహాశివుని దగ్గరికి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు అయితే వచ్చారు. అయితే పాప నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కావడంతో శివయ్యను వేడుకుంటామంటూ కూడా ఇక్కడికి తల్లిదండ్రి కూడా రావడం జరిగింది. అయితే ఈ విధంగానైనా మా పాప మా చెంతకు చేరుతుందనే నమ్మకంతో ఈరోజు తునిలో వేయించేసి ఉన్నటువంటి శివాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది. అయితే తండ్రి కూడా గణేష్ మనతో ఉన్నాడు. తండ్రి చేయనటువంటి ప్రయత్నాలు అంటూ ఏమీ లేవు, అన్ని ప్రయత్నాలు చేశారు. అలాగే పోలీసులు చేశారు, ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేశాయి, ఒక పక్క అటవీ శాఖ సిబ్బంది చేశారు. అయినా సరే ఇప్పటికీ ఆచూకీ అయితే పాప ఆచూకీ దొరకలేదు. చివరి ప్రయత్నంగా మళ్ళీ మేము దేవుణ్ణి వేడుకుంటున్నాం అని చెప్పేసి కూడా
శివుడి దగ్గరికి అయితే రావడం జరిగింది. గణేష్ ఉన్నాడు. గణేష్ ఈరోజు పాపది ఆరుద్ర నక్షత్రం. ఈరోజు శివుని దగ్గరికి వచ్చి ఈ యొక్క పాప పేరును పూజలు చేద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. అసలు ఎలా ఏమైంది అనుకుంటున్నారు? పాప ఎక్కడో కూడా ఉందని అనుకుంటున్నాను. ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఈరోజు ఆరుద్ర నక్షత్రం పాపది. సోమవారం నుంచి ఎక్కడున్నా దొరుకుతుంది దేవుని ముఖ్యంగా. ఈ మధ్యలో పోలీసులు ఏమైనా చెప్పారా మీకు ఈ వారం రోజులు? ఇంకా ఏమి చెప్పలేదు. పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నాం అంటే ఇంకా ఏమి చెప్పలేదు. ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. అయితే నిన్నగాక మొన్న చూసినటువంటి పరిస్థితి అయితే మీరు కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా అక్కడ పోస్టర్లు పట్టుకుని తిరగడం జరిగింది. ఆ ఏరియాలో కూడా మీకు ఏదైనా ఆచూకీ లభించినట్లేనా? ఏమీ దొరకలేదు. అంటే ఎక్కడన్నా కనిపిస్తుందా లేదంటే ఎవరన్నా తోటలో తీసుకుని కనిపిస్తుందా అని ఎంక్వైరీ అని అడిగి ఉంది. ఎక్కడ ఎవరికి తెలియదు, చూడలేదు. చూస్తే చెప్తాము, ఫోన్ చేస్తాము. అయితే జ్ఞానేశ్వరి తల్లి అయితే మనతో ఉన్నారు. ఈ రోజుకి 37 రోజులు కావస్తున్నా సరే కానీ పాప ఆచూకీ అయితే దొరకలేదు. అటు పాపది ప్రత్యేకించి ఆరుద్ర నక్షత్రం కావడంతో ఈరోజు శివాలయంలో పూజలు చేయడానికి వచ్చామని కూడా పాప తల్లి ఎవరైతే భవానీ ఉన్నారో భవానీ చెప్తుంది. అమ్మ భవానీ, ఈ రోజుకి 37 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు పాప ఆచూకీ అయితే ఎంత వెతికినా సరే దొరకలేనటువంటి పరిస్థితి. ఈ రోజు గుళ్ళో పూజలు చేస్తున్నారు. ఏమనిపిస్తుంది? అంటే పాపది కూడా ఆరుద్ర నక్షత్రం కాబట్టి తన పేరుని అర్చించేయించి పూజ చేయించుకోవడానికి వచ్చాను. వస్తుందన్న నమ్మకం అయితే మాకుంది. ఈరోజు కాకపోతే రేపైనా మా దగ్గరికి వస్తా అది అన్న నమ్మకం, ఆశ అయితే ఉంది. అసలు ఎక్కడెక్కడ ఈ మధ్యలో గణేష్ కూడా తిరగడం జరిగింది. కొండల్లో తిరిగాడు, ఏ ఏరియాలో తిరిగాడు, అసలు ఎలా? మా అక్కడ ఎక్కడని ఏం కదండి, మాకు తనకి ఎంతైతే ఏరియా తెలుసో కొండలన్న పైన కొన్ని షెడ్లు, ఆవుల షెడ్లు అలాంటివి కొండల ఏరియాలోని తిరిగాడు సార్. మా చుట్టుపక్కల ఏరియా తనకి ఎన్ని ప్లేసులు అవుతున్నాయో అన్ని ప్లేసుల్లోనే తిరిగాడు. కాకపోతే ఆ చిక్కి దొరకలేదు. పూజారులు చెప్పే ప్రకారం అయితే మీ ఉన్న ఒక 40 కిలోమీటర్స్ లోపు ఈ సరౌండింగ్లోనే ఉంది అని ఏ పూజారి దగ్గరికి వెళ్ళినా లేదంటే ఏ దేవుడి దగ్గర అదే చెప్తున్నారు. పూజారులు జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే 40 కిలోమీటర్ల లోపలనే ఉంది పాప. కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడికి వచ్చి పూజారి ఏమన్నారు? వస్తుందమ్మా పాప వచ్చేస్తుంది. అయితే ఈరోజు ఏదైతే ఈ యొక్క తుని శివాలయం ఉందో శివాలయం దగ్గరికి రావడం జరిగింది. ప్రత్యేకంగా పూజలు కూడా చేయించారు. పాపది ఆరుద్ర నక్షత్రం కావడంతో పాప ఖచ్చితంగా మీకు రోజుల్లోనే తిరిగి వస్తుందని కూడా ఆ పూజారి అయితే చెప్పడం జరిగింది. అయితే పాప తల్లిదండ్రులు అయితే మాకు నమ్మకం ఉంది, పాప వస్తుందని కూడా మాకు నమ్మకం కలుగుతుందని కూడా చెప్తున్నారు. అయితే వేచి చూద్దాం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా. ఈ యొక్క జ్ఞానేశ్వరి పాప రావాలని కూడా అందరూ పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఎవరైతే జ్ఞానేశ్వరి తాతయ్య ఉన్నారో అయితే జ్ఞానేశ్వరి తాతయ్య కూడా ఇక్కడ పోస్టర్లు అతికించడానికి కూడా ఈ ఏరియా మొత్తం కూడా గాలించినటువంటి గణేష్తో తిరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకసారి జ్ఞానేశ్వరి తాతయ్య ఉన్నారు. ఈరోజు ప్రత్యేకించి పూజలు చేయించడానికి కూడా జ్ఞానేశ్వరి తాతయ్య కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే కుటుంబ సమేతంగా మొత్తం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి కోటేశ్వరరావు అన్నాడు, కోటేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు, అసలు ఇన్ని రోజులైనా కూడా పాప ఆచూకీ అయితే దొరకలేదు. ఈ రోజుకి 37 రోజులు కావస్తుంది. ప్రత్యేకించి ఈరోజు పాపది ఆరుద్ర నక్షత్రం పూజలు చేయించడానికి వచ్చారు. ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు కానీ పాప మా దగ్గర ఉంటే ఆ పాపనే తీసుకొచ్చి పూజ చేయించాలి, అభిషేకం చేయించాలి. పాప లేని ఆ నక్షత్రం కాబట్టి రోజైతే చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే పాపే కానీ ఉండిలా ఉంటే పాపనే తీసుకొచ్చి అభిషేకం చేద్దాం అన్న మనసులో ఆ తల్లి మా భవాని మా అల్లుడు అనుకునేవారు. రాత్రి నుంచి అదే మాట్లాడుకున్నాం మేము కూడాను. నిన్న వేరే జ్యోతిష్యుడి దగ్గరికి కూడా వెళ్తే పాప అయితే బతికే ఉంది, ఖచ్చితంగా వస్తుంది. పాప నక్షత్రం కూడా మంచిది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పాప అయితే బ్రతికే ఉంది, ప్రాణాలతో ఉన్నది, మీరు ఏం భయపడవసరం లేదు అలా అని చెప్పేసి అని ఒక స్వామీజీ గారు చెప్పారు. అయితే ఏమనుకుంటారు? అయితే గణేష్తో పాటు కూడా నువ్వు కూడా తిరగడం జరిగింది. మొత్తం కొండలు ప్రాంతాలు ఈ గుట్టలు ఇవన్నీ కూడా తిరిగారు. మీకు ఎక్కడన్నా ఏదైనా ఆనవాళ్ళు కానీ ఏమైనా కనిపించింది? తిరగడం అయితే కొండల్లోని, తొప్పల్లోని, డొంకల్లోని, ఎక్కడెక్కడ షెడ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఫోన్ సౌకర్యం లేదో అటువంటి ప్లేసుల్లో అన్నీ తిరిగాము. ఎక్కడ మాకైతే ఆచూకీ దొరకలేదు. ఆచూకీ దొరికేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత తిరిగినా సరే మాకు ఆచూకీ దొరకట్లేదు. అదొకటి ఎక్కడికైనా సరే వెళ్తే ఏ పూజారైనా చెప్తాడేమో, ఏ స్వామీజీ అయినా చెప్తాడేమో. మాకు ఎక్కడ వీలుంటే అక్కడికి వెళ్ళి
మా ప్రయత్నం మేము చేస్తున్నాం. డిపార్ట్మెంట్ కష్టపడ్డది, అలాగని ఎస్టీఆర్ఎఫ్ కష్టపడ్డారు, అలాగే మేము మీడియా వాళ్ళు కూడా కష్టపడ్డారు. అందరూ కష్టపడినా సరే పాప ఆచూకీ అయితే దొరకలేదు. ఇప్పుడు మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఆ భగవంతుడి ఏదైనా సరే ఆ శివయ్య దయ వల్ల మా ఇంటికి వస్తుందని పాప మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం. అయితే రీసెంట్గా కారు గురించి కూడా ఒక చిన్న ఇష్యూ ఒకటి జరిగింది. అంటే కారు నిన్ను గుద్దడం మళ్ళీ అది ఇది అని చెప్పేసి ఆ కార్కి దీనికి సంబంధం ఉందని కూడా చెప్పడం జరిగింది. దానికి నువ్వు వాళ్ళు ఏదో ఉద్దేశం వెళ్ళిపోయారు, నేనైతే పొరపాటు పడ్డాను. అదే కారు అనుకోను పొరపాటు పడ్డాను. ఆ కారు అయితే కాదు. అది ఆడి యాక్షన్ నార్మల్గా యాక్షన్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నేను ఈ సీసీటీవీలో చూసిన ఫోటో అదే ఒకటే అనుకొని నేను కంగారులో దెబ్బ తగిలిన దారి మీద అలా చెప్పాను అన్నమాట. తర్వాత పోలీసులు చెక్ చేశారా దాన్ని? చెక్ చేశారా లేదనేది నేను చూడలేదండి. తర్వాత ఆ సీసీటీవీలో ఫోటో కార్ అయితే కాదు అలాగని చెప్పారు. అయితే దీనికి సంబంధించి అయితే కారు కూడా దీనికి సంబంధించి కారు గుద్దింది కూడా గుద్దడం వాస్తవమే, కానీ కారు అయితే అది కాదు, నేనే కొంచెం తప్పుగా మాట్లాడి నాకు అర్థం కాలేదు గుద్దిన సమయంలో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పాప ఎట్టి పరిస్థితుల్లోనే పాప తిరిగి వస్తుందనే నమ్మకం అయితే మాకు ఉంది. ఇక్కడ పూజారులే కాదు, జ్యోతిష్లే కాదు చెప్పడం జరిగిందని కూడా ఇక్కడ మనకి మీడియాతో అయితే చెప్పడం జరిగింది.